హాయ్ హలో అందరికీ. మీరు ఫ్రీగా జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ పెట్టించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇదే రైట్ టైం. ఎందుకు అంటే జియో వాళ్ళు మనకి 50 days ఫ్రీ ట్రయల్ అనేది ఇస్తున్నారు. దీంట్లో మనకి ఫ్రీగా అన్లిమిటెడ్ వైఫై వస్తుంది అండ్ అలాగే 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి అండ్ అలాగే 11 ఓటీటీ ప్లాన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పెట్టించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కంప్లీట్ ప్రాసెస్ చెప్తా. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర జియో సిమ్ అనేది ఉంటే దానికి మినిమం 299 రీఛార్జ్ చేసి ఉండాలి. అండ్ అలాగే ఎవరికైతే జియో సిమ్ లేదో వాళ్ళు కొత్త సిమ్ తీసుకున్నా కూడా ఈ ఆఫర్ అనేది వర్క్ అవుతుంది. మీరు ముందు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్లో మై జియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ జియో నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే హోమ్ స్క్రీన్లో కనబడుతుంది ఫ్రీ వైఫై ట్రయల్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ స్టార్టింగ్లో చూపించకపోతే కింద మీకు రైట్ సైడ్లో మై హోమ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళినా కూడా అక్కడ చూపిస్తుంది ఫ్రీ వైఫై ట్రయల్ అని చెప్పేసి. ఇక్కడ క్లెయిమ్ నవ్వు ఉంటుంది, క్లెయిమ్ నవ్వు కొట్టేయండి. కొట్టిన తర్వాత మీ లొకేషన్ని టర్న్ ఆన్ చేసుకోమని చూపిస్తుంది, టర్న్ ఆన్ చేసేయండి. టర్న్ ఆన్ చేసిన తర్వాత మీకు అక్కడ పిన్ కోడ్ అడుగుతుంది అండ్ అలాగే మీ అడ్రస్ కూడా అడుగుతుంది. మీ పిన్ కోడ్ ఇచ్చేయండి అండ్ అలాగే అడ్రస్ కూడా ఇచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత మీకు అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుంది, మీ పేరు ఇచ్చేసి నెంబర్ కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత నా నెక్స్ట్ డే మీకు జియో నుంచి ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత 10 days లోపు ఆ ఏజెంట్ వాళ్ళు వచ్చేసి మీ దగ్గర వైఫై సిగ్నల్ చూసుకొని అక్కడ మీకు ఇన్స్టాలేషన్ చేసి పోతారు. ఈ ఆఫర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే పెట్టించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.